సార్ గుడ్ మార్నింగ్. నేను మనోజ్ మాట్లాడుతాను సార్. సార్ మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నాం, మాట్లాడవచ్చా మీతో? సరే, మీ గురించి ఏదో వార్త వచ్చింది నమస్తే తెలంగాణలో, ఏదో మీరు ఏదో ఎవరినో అన్నట్టుగా, లేకపోతే పాపడాలు నిరోధులు అమ్ముతున్నారు అన్నట్టుగా ఏదో పెద్ద ఎత్తున మీరు ఒక వార్త రాసుకొచ్చే ప్రయత్నం చేసిర్రు. ఏంటి సార్ విషయం ఏంది? ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతో ఇక్కడ రాజకీయ పీఠాలు కదులుతున్నాయి కేటీఆర్ గారికి. ఓకే. పునాదులు కదిలిపోతున్నాయి. కొంతమంది ఆయనకు అనుకూలంగా ఉండే వాళ్ళతో కథనాలు రాయించి అనని మాటలు అన్నట్టు చెప్పించి, ఇప్పుడు అదే ఆడియో విన్నట్టయితే ఎక్కడ కూడా పదాలు లేవవి. అవును, మేము ఆడియో కూడా బయట ఎక్కడ వైరల్ అవుతున్నారు, కానీ ఎక్కడ కనవాలి ఆడియో కూడా. మరి ఆ ఆడియోలో ఎక్కడ కూడా పదం లేదు అది. ఓకే. దాని కింద రైటప్ పెట్టించుకున్నారు కొంతమంది, ఆయనకు అనుకూలంగా ఉండే వాళ్ళు ఉంటారు కదా. ఓకే. ఆ రైటప్ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ తెలంగాణలో వాళ్ళ యొక్క అధికారాన్ని కోల్పోయిన తర్వాత మతి భ్రమించి వాళ్ళకు ఇవాళ అనేకమైన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. ఓకే, ఈ మాట నిజమే సార్. నేతన్నలు వాళ్ళకు ఉపాధి లేక వాళ్ళు పాపడాలు అమ్ముకున్న మాట నిజమేనా? అది ఉపాధి లేక పాపడాలు కొంతమంది క్రియేట్ చేసింది. సరే, ఉపాధి లేకపోతే పాపడాలు అమ్ముకుంటారు, అందరూ అనేకమైన వృత్తులు చేసుకుంటారు. ఓకే. వృత్తి రీత్యా అది కానప్పుడు కొన్ని కానప్పుడు చేస్తుంటారు. కానీ ఉపాధి లేక అమ్ముకుంటారు అనేది ఇలా బతుకమ్మ చీరలకు డబ్బులు ఇవ్వని సన్నాసులు ఎవరు? బతుకమ్మ చీరలు నేర్చుకొని మరి బంగారు తెలంగాణ అని చెప్పిన వాళ్ళు ఇలా వాళ్ళకి డబ్బు లేకుండా ఎందుకు వాళ్ళను పక్కన పెట్టిండ్రు? వాళ్ళ ఆయాంలోనే కదా బతుకమ్మ చీరలు నేయించింది. వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. కరెంటు బిల్లులు కట్టకుండా, ఆసాంలో కరెంటు బిల్లులు కట్టకుండా, స్టేట్లకు కరెంటు బిల్లులు కట్టకుండా ఎండబెట్టింది వాళ్ళే కదా. ఇవన్నీ చేసిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కరుగా వాళ్ళ మీద ఎప్పుడైతే మొన్నదాకా భయాన్నో భక్తిన్నో వాళ్ళని అంటిపెట్టుకుని ఉన్నారు వాళ్ళు, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు. ఎప్పుడైతే పద్మశాలి కమ్యూనిటీ కూడా వాళ్ళకు వ్యతిరేకంగా మమ్మల్ని మోసం చేసిందని ఒక నమ్మకానికి వచ్చిండ్రు, వాళ్ళు ఒక దీనికి వచ్చిండ్రు, ఒక్కొక్కరుగా వీళ్ళ మీద ఉన్న భ్రమలన్నీ తొలగిపోయి, అరే కాంగ్రెస్ పార్టీ అయితేనే మాకు అనుకూలంగా వేస్తుంది, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆయనలో మాకు అనేకమైన పనులు చేసిండ్రు కాబట్టి మనం చేస్తామని చెప్పి సిరిసిల్లలో ఉన్న కౌన్సిలర్లు మొన్నటి వరకు ఇద్దరు జడ్పీటీసీలు కూడా జాయిన్ అయిపోయారు. మాకు అనేక మంది నాయకత్వం అంతా లోకల్లో మాకు జాయిన్ అయిపోయింది. ఇలా సిరిసిల్ల కౌన్సిలర్ కూడా ఒకరు వస్తుండ్రు. వస్తున్నప్పుడు కాపాడుకోవడానికి దాంతో పాటు ఇక్కడ అనేకమైన అవినీతి అక్రమాలకు ఆయన అనుంగు శిష్యులు పాల్పడ్డారు. ఇక్కడ ఆ అనుంగు శిష్యులు పాల్పడ్డారు కాబట్టి ఆ అనుంగు శిష్యులను కాపాడుకునే ప్రయత్నంలో ఎక్కడ వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పి ఎదురుదాడికి చేస్తుంటారు. వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం ఎదురుదాడి చేసి లేని వాటిని ఉన్నట్టుగా క్రియేట్ చేసి, ఇలా మేము అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు, తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరూ కూడా బండి కింద కుక్కలే. ఇవాళ కూడా అదే మాట చెప్తున్నాం మేము. ఆ బండి కింద కుక్కల మారి చేసుకుంటూ వాళ్ళు ఉద్యమాన్ని మేము నడిపించినామని, ఇలా అట్లనే అనేకమైన సమస్యలు మేము పరిష్కారం చేసినామని చెప్పి చెప్పుకుంటూ, ఎవరైతే రాజకీయ ఎదుగుదలను నా యొక్క రాజకీయ ఎదుగుదలను ఊర్వలేక వాళ్ళ యొక్క రాజకీయ పీఠాలను కాపాడుకోవడానికి, ఎందుకంటే కూసాలు కదిలినాయి, ఆల్రెడీ కూసాలు కదిలినాయి, పీఠాలు పోతున్నాయి, ఇప్పుడు పీఠలే పోతాయి ఇప్పుడు. కాబట్టి దాన్ని కాపాడుకోవడం కొరకు, వారి యొక్క శిష్య బృందాన్ని కాపాడుకోవడానికి కొరకు చేస్తున్న ఒక చిల్లర ఎత్తుగాడు అది. దాని కొరకు ఏదో ఆపాదలు చేసినంత మాత్రాన్ని అనని మాటలు అన్నట్టు ఆయన లీని సృష్టించి క్రియేట్ చేయడానికి వాళ్ళకి మొదటి నుంచి వెన్నతో పెట్టిన విద్య అది. వాళ్ళకి కొన్ని రాసేటి ఉన్నాయి, వాళ్ళకు కొన్ని కూసేటి ఉన్నాయి. ఆ రాసే వాటిలో రాయిస్తాను, కూసే వాటిలో చెప్పిస్తాను. అనేకమైన యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళ యొక్క కనసాలను నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో పెట్టించిన మాత్రం నా వ్యక్తిత్వం తెలిసి ఇక్కడ అందరికీ, నేను ఎటువంటి వ్యక్తిని కూడా వాళ్ళందరికీ తెలిసి. కాబట్టి వాళ్ళు లేనిపోని మాటలు చెప్పి వాళ్ళు రాసి దాన్ని ఇలా టీకప్పులు తుఫాను సృష్టించి ఏదో లబ్ధి ఉండాలని చూసుకుంటే సిరిసిల్ల ప్రజలు ఎవరు కూడా, ఇలా తెలంగాణ ప్రజలు కానీ సిరిసిల్ల ప్రజలు కానీ ఎడ్డోళ్ళు కాదు, గుడ్డోళ్ళు కాదు. ఈ సమాజం అందరు కూడా అందరి గురించి తెలుసు. వాళ్ళకు నిజానిజాలన్నీ తెలిసినాయి కాబట్టి 10 సంవత్సరాల మీ పరిపాలనకు చరమగీతం పాడింది. 10 సంవత్సరాల చరమగీతం పరిపాలన ఇప్పటి కూడా ఇంకా బుద్ధి తెచ్చుకొని ఇలా తప్పైందని చెప్పి వాళ్ళు క్షమించమని అడిగి వాళ్ళ చేయాలి ప్రజలకు అనుకుంటానికి ప్రయత్నం తప్ప, ఇవాళ లేకపోని అవాకులు చెవాకులు వెళ్తుకుంటూ లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు క్రియేట్ చేసుకుంటూ కొంతమంది ఏదో అనుంగు వాళ్ళని పట్టుకొని ఇప్పుడు రాసినంత మాత్రాన రాసేటి ఉన్నాయని చెప్పి కూసేటి ఉన్నాయని చెప్పి కూపిస్తే ప్రజలు నిజాలనేది అలాగే తెలిసిపోయింది ప్రజలకు. సార్, మీరు అన్నట్టుగా వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు బయటపడుతుంటే క్షమాభిక్ష పెట్టి క్షమాపణ కోరితే హుందా కనబడుతుంది. మీలాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రజలు కోరుకుంటున్నారు. కానీ వాళ్ళు ఆ క్షమాభిక్ష పెట్టడానికి క్షమాపణ చెప్పకుండా పర్లేదు, కానీ ఈ ప్రభుత్వాన్ని 5-6 నెలల్లో కూలిపోతుందని కూడా ఆయన తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ కూడా మాట్లాడిండు. 5 నెలల ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ మనమే వస్తాం అన్నట్టుగా మళ్ళీ చెప్పిండు. ఇప్పుడు నేనేమంటున్నా
ఏమంటున్నారు సార్ అంటే నేతి బీరకాయలలో నెయ్యంత నిజమో వీళ్ళ మాటలలో అంతే నిజం అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా తేటతెల్లమైపోయింది. ఉమ్, తేటతెల్లమైన సందర్భంలో వీళ్ళకు పిచ్చి లేచింది. ఎందుకంటే అధికారం అనే అహంకారం కళ్ళకెత్తి కనుక ఉమ్, ఎప్పుడైతే అధికారాన్ని అహంకారాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేక ఉమ్, వాళ్ళను మార్పు చేసి గద్దె దింపినరు. వీళ్ళకు పిచ్చి లేచింది. ఉమ్, కళ్ళు తాగిన కోతులు ఉంటాయి, మునిపై కోతి ఉంటది, పిచ్చి చేష్టలు చేస్తుంటది. ఉమ్, అలా కళ్ళు తాగిన దాని మీద తేలుగుట్టింది. ఉమ్, తేలుగుట్టే విధంగా ఇప్పటికి కూడా వాళ్ళ అహంకారం కిందికి దిగాక ఇంకా కూడా మేము అధికారంలో ఉన్న ఒక భ్రమ కొద్ది ఉద్యమం పేరు మీద కొన్నాళ్ళు నడిపించారు. ఉమ్, అలా అవాకులు చెవాకులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినారు పేర్లు. ఉమ్, వాడరాని భాష అంతా వాడినరు. ఉమ్, ఈ తెలంగాణ సమాజంలో రాజకీయ జీవితాల్లో అనేకమైన భాషలు పదాలు మాట్లాడడానికి కారణం ఎవరంటే వీళ్ళే. ఉమ్, ఏమనంటే తెలంగాణ యాస భాష అని చెప్పి దాన్ని ఒక సమర్థించుకునే ప్రయత్నం చేసిండు వాళ్ళ. ఉమ్, ఉమ్, ఇక తను తవుడు తింటేనేమో రుచికి తిన్నట్టు, వేరేవాడు తింటేనేమో గతలేక తిన్నట్టు వీళ్ళ ఉద్దేశంలో. ఉమ్, ఇవాళ మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడినా వేరే పార్టీ వాళ్ళు మాట్లాడితే చిన్నంతరం పెద్దంతరం లేదా అంటారు. ఈ సన్నాసులు మాట్లాడింది ఏందో ఒకసారి ఆకలింపు చేసుకోవాలి ఇవాళ. అవును, తెలంగాణ సమాజం ఇవన్నీ కూడా గమనించిన తర్వాతనే కర్రు కాసి వాళ్ళ పెట్టింది వీళ్ళకి. అవును, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉమ్, వాళ్ళు మసులుకొని మాకు క్షమించండి, మమ్మల్ని తప్పైపోయింది, మళ్ళీ మేము తప్పులను సరిదిద్దుకుంటాం, మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించండి అని అనడంలో వేరు ఇవాళ. ఉమ్, ఇవాళ కేవలం అక్కర్స్తోని ఉమ్, పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు పెడుతున్నారు వీళ్ళందరూ కూడా. ఉమ్, ఉమ్, వాటిని చూసి ఇవాళ తాటాకులు సప్పులకు కుందేలు బెదురుతాయా? ఉమ్, నువ్వు అధికారంలో ఉన్నప్పుడే మేము బెదరలే, ఉమ్, అధికారంలో ఉన్నప్పుడు మేము బెదరలే, ప్రజలు బెదరలే. అవును, నువ్వెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా గానీ ఉమ్, ఇవాళ అనేకమైన మాటలు చెప్పిండు కేటీఆర్ గారు ఈ ప్రాంతంలో. ఉమ్, నేను మందు వంచా, పైసలు వంచా అని చెప్పి. అవును, ఇలా ఈ తెలంగాణకు వచ్చి సిరిసిల్లకు వచ్చి ఎవరిని అడిగినా చెప్తారు ఇవాళ ఎంత మంది వంచిండు, ఎన్ని పైసలు వంచిండు, ఉమ్, ఎట్లా గెలిచిండు అని చెప్పి. అలా ఉమ్, ఎట్లా ప్రాధేయపడ్డాడు, అనేకమైన ఆడియోలు కూడా లీక్ అయినాయి. అవును, ఏ విధంగా ప్రాధేయపడ్డాడు. అవునవును, ఇటువంటి ఆయన ఏంటంటే ఇలా కేవలం మళ్ళీ ఇక్కడ రేపు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే మళ్ళీ నా యొక్క ఉనికి ఎక్కడ కోల్పోతున్నా, నా యొక్క మెజార్టీ రాదు అని చెప్పి ఉమ్, ఇటువంటి ఆ కాయడను కాపాడుకునే కుటిల యత్నంలో భాగంగా ఉమ్, కొంతమందిని ఉపయోగించి ఆయన రాజకీయ లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం కొద్దీ ఉమ్. ఆయన చేస్తున్న ఒక కుటిల పన్నాగం తప్ప ఇంకొకటి కాదు ఇది. రైట్. గతంలో సార్ మీరు చెప్పినట్టుగా కేటీఆర్ అక్కడ సిరిసిల్ల నియోజకవర్గానికి వస్తున్నానగానే ఎవరైతే కొంతమంది ఉంటారో మీరు గతంలో చెప్పారు, మనం కూడా మాట్లాడుకున్నాం, కొన్ని కుటుంబాలను తీసుకెళ్ళి అరెస్ట్ చేసేది కదా, ఇప్పుడు పరిస్థితి ఉన్నదా ఇంకా? ఇక్కడ మేమే స్వయంగా ఆహ్వానిస్తున్నాం. ఎవరున్నా సమస్యలు రండి, పార్టీలకు అతీతంగా రండి, మీరు ఉమ్, ఏ సమస్యనున్నా మేము పరిష్కరిస్తున్నాం. మా మంత్రి గారు మొన్న పొన్నం ప్రభాకర్ గారు వచ్చినప్పుడు ఓపెన్ గా ఇన్వైట్ చేసిన అందరినీ, ఆ, రండి బాబు రండి అని చెప్పి. మేము కూడా ఎడిపోయినా అందరిని రమ్మంటున్నాం మేము. ఆ, ఇలా పోలీసుల యొక్క నియంతృత్వ పోగడలు గాని, పోలీసుల యొక్క దుర్వినియోగపరచడం గాని, ఉమ్, ఇలా ప్రజలను స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక ప్రజాస్వామిక విలువలతో ప్రజాస్వామ్యబద్ధంగా ఇలా అధికారులకు స్వేచ్ఛా స్వతంత్రాలను ఇచ్చి ఉమ్, వాళ్ళ యొక్క చట్ట పరిధిలో నడుచుకోమని చెప్పి వాళ్ళందరినీ కూడా మేము ఫ్రీ వదిలేం మేము. అవును, ఇలా పోలీస్ స్టేషన్లకు ఎవరైనా పోయి బాధ్యత కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు ఇవాళ. ఆ, ఇలా మేము కోరేది ఒకటి ఏంటంటే అధికారులను కానీ ఎవరిని కానీ ఇక్కడ ఇసుక దందాన్ని నడిపేయద్దు. ఇలా అక్రమంగా ఎవరైనా భూములను గిట్ట చేపట్టుకుంటే భూ కబ్జాలకు పాల్పడ్డ వాళ్ళని వదిలిపెట్టొద్దని మేము చెప్తున్నాం అంతే. ఆ, చట్టంలో ఎవరం కూడా చట్టాలకు వ్యతిరేకంగా మీరు చేయండి, ఉమ్, మా అధికార పార్టీకి అండగా ఉండండి చెప్పి మేము ఎక్కడ కోరట్లే ఎవరిని. ఉమ్, ఇవాళ మేము చాలా నిజాయితీగా ఒక సామాజిక స్పృహతోని కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకు, గిరిజనులకు, హరిజనులకు, మైనారిటీలకు అండగా ఉండే పార్టీ అది. ఉమ్, ఒక సామాజిక స్పృహతో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉమ్, ఆ యొక్క కోణంలోనే మేము పనిచేస్తాం తప్ప, అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఉమ్, మేము ప్రజలకు పాలకులం కాదు, మేము ప్రజలకు సేవకులం తప్ప పాలకులం కాదు మేము. ఉమ్, అందుకే ప్రజాపాలన పేరిట వాళ్ళ ఇంటి ముంగిటికి వచ్చినాం మేము. అవును, ప్రజాపాలన పేరిట ఇంటి ముంగడికి వచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాం మేము. అవును. సార్ చివరిగా ఒక అంశం ఏంటంటే, మొన్న కేటీఆర్ గారు రేవంత్ రెడ్డికి సవాల్ చేసిండు. ఏమన్నాడంటే, నేను సిరిసిల్ల రాజీనామా చేసి వస్తా, నీ సిట్టింగ్ స్థానం మల్కాజ్ గురించి పోటీ చేద్దాం, చలో తేల్చుకుందాం అన్నాడు. సో ఆ పరిస్థితి ఒకవేళ సిరిసిల్ల కనుక ఆయన నిజంగా ఆ పరిస్థితి ఎదురుగైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీలో స్థానిక సంస్థల నుంచి కూడా చేరికలు అవుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది సార్? ఆయన ఆ డేర్ చేయగలుగుతారా? ఆయనకు ఆ దమ్ము ధైర్యం ఉన్నట్టయితే, ఆ, నిజంగా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డే అయినట్టయితే, ఉమ్, ఆయన ఆ పనిచేసి చూడమని కూడా డిపాజిట్ కూడా రాదు ఇక్కడ. ఉమ్. అంత స్థాయి దిగజారిపోయిందా? రాదు ఇది. అంత స్థాయి ఆయన దిగజారిపోయిందా? రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేసేంత పెద్ద గొప్ప వ్యక్తి కాదు. ఆ, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు, అనేక మంది పెద్దలు చెప్పినట్టు, ఆ, ఇది మేనేజ్మెంట్ కోటా సీట్ ఇది. ఆ, వాళ్ళ నాయన గిట్ట టిఆర్ఎస్ ప్రెసిడెంట్ కాకపోతే ఈయనక టికెట్ వచ్చేది కాదు. అది ఆ, ఆ రోజు తెలుగుదేశం పుణ్యమని గెలిచిన వ్యక్తినే అవును, సాగు తప్పి కన్నులుట్ట పోయినట్టు. ఆ, ఇలా 171 గెలిచి నేను పెద్ద మగో నేనే మునగానే అనుకుంటే అది ఆయన రాజకీయ యొక్క దౌర్భాగ్యం. అది ఆ, మొన్న కూడా అన్నాడు, నేను ఇట్లా నా కుక్క నేను చెప్పు నిలబెట్టిన ఓట్లు వేయాలని, నేను చేసిన అభివృద్ధి, నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందో ప్రజలు నిరూపించరు కదా మొన్న. ఆ, నువ్వే మళ్ళీ బతిలాడినావు కదా అందరినీ. ఆ,
దాంతో పాటు ఒకప్పుడు నీకు 80,000 మెజార్టీ వచ్చింది. ఆ, మొన్న ఎంత వచ్చింది నీకు? ఆ, 28,000కి వచ్చినట్టున్నావు మొన్న. అవును. నా జ్ఞాపకం ఉంటే 28,000 పైచలకి 29,000 అనుకోండి అంతే. ఆ, మరి నీ మెజార్టీ నీకు ఇవ్వాలి, కానీ నీ ఓట్లు అయిపోయినాయి ఇలా. ఆ, నువ్వు చేసిన అభివృద్ధి నిజమైనట్టయితే తెలంగాణ సిరిసిల్ల ప్రజలు నిన్ను ఎందుకు ఆదరించలే? మరి డిపాజిట్లు రావద్దు మాకు. ఆ, ఇవాళ నువ్వు ఒక వ్యక్తిత్వం లేని వ్యక్తివి. ఆ, రాజకీయ అవసరాల కొరకు ఏ పూట కాపూట మాట్లాడుతూ, ఏ పూటకో మాట పేటకో మాట మాట్లాడుతూ అబద్ధపు పునాదుల మీదనే టీఆర్ఎస్ పుట్టించింది. ఉమ్, ఎలక్షన్ల పేరు మీద కలెక్షన్లు చేసుకుంటూ కన్స్ట్రక్షన్లు చేసుకుంటూ పోయిన కంపెనీ మీది. ఉమ్, దాన్ని ఏదో కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆశలకు అనుకూలంగా సోనియా గాంధీ గారు ఇవాళ చెల్లించి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఇవాళ మీరు పదవులు అనుభవించారు. ఉమ్, అంతే తప్ప తెలంగాణ ప్రజలు ఇవన్నీ కూడా నిశ్చితంగా 10 సంవత్సరాలు పరిశీలించిన తర్వాత తెలంగాణను పరిపాలించడానికి మీరు సరైన వ్యక్తులు కాదు. ఉమ్, ఇది ఒక రాచరికపు పోకడలతోని, నియంతృత్వ పోకడలతోని, అరాచకమైన పాలన, అక్రమాల పాలన, అవినీతి పాలన కొనసాగిస్తామని చెప్పి ఉమ్, తెలంగాణ ప్రజలు మీకు తగిన రీతిలో బుద్ధి చెప్పిండ్రు. ఉమ్, దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి తప్ప ఇలా అక్కర్స్తోని 3 నెలలకు పోతుంది, 6 నెలలకు పోతుంది ఉన్న రాజకీయ నాయకుడు, రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాడు, అవగాహన ఉన్నవాడు ఎవరైనా మాట్లాడే మాటలేనవి. ఉమ్, ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పాం. అవును. అవినీతి జరిగినప్పుడు చట్టసభల్లో చర్చకు రమ్మన్నాం. ఇవాళ ఉమ్, చట్టసభల్లో చర్చకు రమ్మంటే చట్టసభ నుంచి తప్పించుకున్న వ్యక్తి కేసీఆర్ గారి వల్ల. ఉమ్, ఇలా చట్టసభల్లో వచ్చి చెప్తే ఏదైనా చట్టబద్ధంగా ఉంటది. అవును. దానికి లేకుండా పోయి కేఆర్ఎంబి మీద పోయి నాకు కాలు తిరిగిన సరే, మనుషులకు అన్ని కష్టాలు వస్తాయి. కాలు తిరిగినప్పుడు దాన్ని ఎవరైనా దానికి సానుభూతితో ఉండాల్సిందే. వాటిని మనం అందరం కూడా పెద్ద మనిషికి కాలు తిరిగినప్పుడు మనం అందరం కూడా స్పందించాల్సిందే. ఎందుకంటే రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు. ఓకే. అటువంటి పెద్ద మనసుతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి పరామర్శించారు. అవును. పరామర్శించిన తర్వాత మళ్ళీ నువ్వు చట్టసభలకు రావడానికి ఏమో నీకు కాలికి ఇబ్బంది జరిగింది. ఆ, అదే మళ్ళీ మీరు నల్లగొండకు పోయి మీ అవాకులు చెవాకులని పోయొచ్చు. ఆయన్నే మాట్లాడింది కదా, ఆ, మేడిగడ్డలు ఏముంది, అది ఒక బొందలగడ్డ, ఉమ్, ఆడు ఏం బీక్తామని చెప్పి. మరి కేటీఆర్ గారిని ఏం బీకనికి పోయినాడికి? ఆ, వాళ్ళ నాయన్నే అన్నాడు కదా. ఆ, మీ దానిలో మీకే వైరుధ్యాలు ఉన్నాయి. అవును. కేటీఆర్ గారు ఒక మాట, కేసీఆర్ గారు ఒక మాట, వీళ్ళందరూ మనిషికో మాట మాట్లాడుతున్నారు. ఉమ్, అంటే ప్రజలను అనేక సందర్భాల్లో, అనేక సమయాల్లో కూడా ఇవన్నీ కూడా నిరూపితమైనవి. ఉమ్, ప్రజలను ఒకసారి మోసపోస్తాం, 2 సార్లు మోసం, ఎల్లవేళలో ఎప్పటికీ అందరిని మోసం చేయలేము మనం. ఉమ్, ఇలా నువ్వు పోయేమో మీ నాయనేమో వాడు ఏం బిక్తావు అంటాడు, ఈ పొందరగడ్డ అంటాడు. ఉమ్, నువ్వు పోయేమో దాన్ని నేను చేస్తా అంటావు. ఉమ్, మీ దానిలో మీకే వైరుధ్యాలు ఉన్నాయి కదా. అవును. ఇటువంటి వైరుధ్యంలో ప్రజలను ఎప్పటికీ కన్ఫ్యూజ్ చేసి మీ యొక్క పబ్బం గడుపుకోవాలనే దానిలో నీవు, మీ బావ, మీ నాయన, మీ కుటుంబం అంతా కూడా ఇలా అటువంటి పనిలోనే ఉన్నది. రైట్. తూర్పు పోయి ఒకరికి మాట మాట్లాడతారు, దక్షిణం పోయి ఒకరికి మాట్లాడతారు, ఉత్తరం పోయి ఒకరు మాట్లాడతారు. అందరూ వచ్చి రాత్రి కూడా కూర్చొని అందరిని అవలగాలని చేసామని ముచ్చట పెట్టుకుంటారు వీళ్ళంతా. తెలంగాణ ప్రజలు మనం మంచిగానే అవలగాలని చేసాం కదా అని అనుకుంటారు వీళ్ళంతా. ఉమ్. కానీ చివరికి ఎన్నికలు సమాధానం చెప్పినాయి కదా సార్, చివరికి ఎన్నికలు సమాధానం చెప్పినాయి కదా. ఎన్నికలు సమాధానం చెప్పినాయి. అవలగాలం కాదు, మిమ్మల్ని మేము అవలగాలని చేసామని చెప్పినాయి ప్రజలు. ఇలా రైట్. రైట్. థ్యాంక్ యూ సార్. మీరు చేసిన అనుకున్నారు, మిమ్మల్ని ప్రజలు చేసినాయి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ. రైట్. ఎవరైనా విషయం ఇది, కొంతమంది కావాలనే కుట్రలవన్నీ కుటిల ప్రయత్నంలో భాగంగా అక్కడ స్థానిక సంస్థలు ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఒక్కొక్కరిగా మీరు నిత్యం చూస్తే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, అక్కడ స్థానిక సంస్థల కౌన్సిలర్లు కానీ. సో ఏదో మాట్లాడితే వక్రీకరించి మాట్లాడినట్టుగా ఆయన క్లారిటీ అయితే ఇచ్చారు. మరి కేకే మహేందర్ రెడ్డి మనకు సంబంధించి 7 వైరల్ అయింది. ఆ ఆడియోలు ఏమున్నది, ఆడియోలు అయితే మాటలైతే లేవట. ఆయన చాలా స్పష్టంగా చెప్పిండి ఈ మాటలు అయితే లేవు. కానీ ఎందుకు వక్రీకరించి మాట్లాడుతారు, కొంతమంది కూసేవాళ్ళు, ఆ తర్వాత రాసేవాళ్ళు ఉన్నప్పుడు ఆ కూసే వాళ్ళతో కూయించడం, రాసే వాళ్ళతో రాయించడం అనేది కామన్ అయిపోయింది వాళ్ళకని చెప్తున్నారు.